హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మేము బయటకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ రెయిన్ పడుతూనే ఉందండి. 10 days ముందు నుంచే రెయిన్ వస్తూనే ఉంది, ఇంకా తగ్గలేదు. ఇక్కడ ఈవినింగ్ టైంలో కాస్త స్నాక్ తిందామని అనిపించింది, అందుకని మేము బయలుదేరుతున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చి ఒక చిన్న వ్లాగ్, ఇంకా రసం పౌడర్, రసం కూడా చూపిస్తానండి. ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాలు, మీకు నచ్చిందా లేదా అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి. ఇంకా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే, మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మహారాష్ట్రలో చాలా వరకు చాట్స్ బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ. ఇదిగోండి, షాప్ చాలా వరకు ఫేమస్, చాలా బాగుంటాయండి ఇక్కడ చాట్స్. పానీపూరి, దహీ పూరి, సేవ్ పూరి, ఇంకా పావు బాజీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ, చాలా బాగుంటాయి ఇక్కడ. నాకు ఎక్కువగా సేవ్ పూరి అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ ఉన్న ఐటమ్స్ కొన్ని నేను చూపిస్తాను మీకు. గులాబ్ జామ్స్ అండి, ఒక 3 రకాలుగా ఈ విధంగా చేశారు వీళ్ళు. తర్వాత ఏవో ఐటమ్స్ కొన్ని చేశారండి, బన్స్, ఇంకా ఇలాంటివన్నీ కూడా చేశారు. కొన్ని వెరైటీగా ఉంటాయండి ఇక్కడ కొన్ని ఐటమ్స్. మన సైడు ఉన్న ఐటమ్స్ కంటే కొన్ని వెరైటీ ఉంటాయి ఇక్కడ. ఇదిగోండి దోక్లా, తర్వాత మరి బజ్జీలు అనుకుంటండి ఇవి. తర్వాత సమోసా, పెద్ద సమోసాలు ఉంటాయండి ఇక్కడ. తర్వాత కచోరీ, జిలేబీ అనేది చాలా ఫేమస్ అండి ఇక్కడ మహారాష్ట్రలో, చాలా బాగా చేస్తారు, టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ కూడా ఐటమ్స్ చేస్తున్నారు వీళ్ళు. ఇదిగోండి సేవ్ పూరి, ఇప్పుడు నేను రసం పౌడర్ని ఎలా తయారు చేసుకున్నానో నేను మీకు చూపిస్తాను. ఒక కడాయి తీసుకున్నాను, ఒక పావు కప్పు ధనియాలు వేసుకున్నాను, దీన్ని లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. రసం పౌడర్ని రకరకాల పద్ధతుల్లో కూడా చేస్తుంటారండి. అప్పటికప్పుడే దంచుకొని పౌడర్ని వేసుకుంటుంటారు, అది ఒక టేస్ట్ ఉంటుంది. నేను ఎక్కువగా చేయట్లేదండి పౌడర్ కూడా, అంటే ఒక 10 daysకి ఒకసారి అని చెప్పి ఇలా చేసుకుంటాను నేను. ఎక్కువ నిల్వ ఉంచుకుంటే స్మెల్ బాగుండదు. అంటే స్మెల్ బాగుండదంటే ఆ రసం పౌడర్ స్మెల్ చాలా గుమగుమలాడుతూ ఉండదు. అందుకని ఒక 10 daysకి ఒకసారి మళ్ళీ ఇలా రిపీట్ చేసుకుంటూ ఉంటాను నేను పౌడర్ని. అప్పుడు మనం రసంలో వేసుకుంటే మంచి స్మెల్తోనూ మంచి టేస్ట్గాను ఉంటుంది. తర్వాత ఒక జార్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని దీన్ని కూడా లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇవి చిటపట్లాడే వరకు రోస్ట్ చేసుకుంటాను. రోస్ట్ చేసుకున్న తర్వాత నేను జార్లో తీసుకుంటాను వీటిని కూడా. ఇప్పుడు అయింది కదండి, జార్లో తీసేసుకున్నాను. ఇప్పుడు సేమ్ కడాయిలోనే నేను కొద్దిగా జీలకర్ర, ఇది కూడా 1 స్పూనేనండి, జీలకర్ర తీసుకున్నాను. దీన్ని కూడా లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. చారుపొడిని కొందరు రకరకాల పద్ధతుల్లో చేసుకుంటారండి, ఇది నా పద్ధతి. అంటే ఇలా చేయడం వల్ల టేస్ట్ నాకు బాగా అనిపించింది, అందువల్ల ఇలా చేసుకుంటున్నాను నేను. దాన్ని కూడా జార్లో తీసేసుకున్నాను. జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి మనం ఇలా వేయించుకోవడం వల్ల ఏవి కూడా మాడవండి. ఒకేసారి అన్నీ వేస్ట్ చేసామనుకోండి అంటే కొన్ని మాడిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇలా మిరియాలు కూడా ఒక 1.5 స్పూన్ తీసుకున్నాను, వీటిని కూడా లైట్గా వేయించి జార్లో తీసుకున్నాను. తర్వాత కందిపప్పు తీసుకున్నానండి, ఇవి ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను. వీటిని కూడా లైట్గా రోస్ట్ చేసేసుకుంటున్నాను. ఇట్లా కందిపప్పు వేయడం వల్ల రసంలో వచ్చి మంచి టేస్ట్ వస్తుందండి, అందుకని కందిపప్పు యాడ్ చేశాను. కొంచెం పెద్దవాళ్ళు కూడా ఈ విధంగానే చేస్తారండి. అలా అయింది కదండి. ఇప్పుడు దీన్ని కూడా నేను మిక్సీ జార్లో తీసుకుంటాను. మీరు ఎలా చేస్తారండి రసం పౌడర్? ఇలానే చేస్తారా, ఇంకేమన్నా వేరే పద్ధతిలో చేస్తారా? అంటే కొంతమంది ఎండుమిర్చి కూడా వేస్తారండి, నేను ఎండుమిర్చి ఏమి వేయట్లేదు, ఓన్లీ దీంట్లో
మిరియాలు మాత్రం వేసి చేస్తున్నాను. తర్వాత ఒక పావు స్పూన్లో ఇంకా పావు అని నేను కొంచెం మెంతులు తీసుకున్నానండి. వీటిని కూడా లైట్గా రోస్ట్ చేసుకుంటాను. ఇవి చాలా తొందరగా మాడిపోతాయి మెంతులు. తర్వాత సేమ్ కడాయిలోని నేను ఆల్రెడీ దంచి పెట్టుకున్న ఈ ఇంగువను వేసి పొంగిస్తాను. నేను ఇలా పొంగించడం వల్ల మన హెల్త్కి మంచిది, రసానికి కూడా మంచి టేస్ట్, మంచి సువాసన కూడా వస్తుందండి. చూసారా, ఇలా లైట్గా రోస్ట్ చేసుకున్న తర్వాత నేను మిక్సీ జార్లో తీసేసుకున్నాను. తర్వాత దీంట్లోకి నేను కరివేపాకు కూడా వేసుకున్నాను. దీన్ని కూడా లైట్గా రోస్ట్ చేసుకుంటున్నానండి. ఈ కరివేపాకు కూడా వేయడం వల్ల రసానికి మంచి స్మెల్ వస్తుందండి. అయింది కదా, దాదాపుగా ఫ్రై అయిపోయినట్టేనండి, రోస్ట్ అయినట్టే. దీన్ని కూడా తీసేసి నేను మిక్సీ జార్లో వేసేసుకుంటాను. తర్వాత దీంట్లోకి నేను కాస్తంత చక్కెర కూడా వేస్తున్నానండి. చక్కెర వేయడం వల్ల రసానికి ఇంకా మరింత టేస్ట్ పెరుగుద్దండి. అయింది కదండి, ఇదిగోండి పౌడర్ కూడా నేను తయారు చేసేసాను. ఇక నేను రసం ఎలా చేయాలో నేను మొదలు పెడతాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దాంట్లో ఒక పెద్ద టమాటా వేసుకున్నానండి. ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకున్నాను. తర్వాత ఆనియన్ వేసాను, ఇంకా వెల్లుల్లి కూడా వేసాను. వేసేసి దీన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా ఇదిగోండి పేస్ట్ తయారు చేసుకున్నాను కదా. తర్వాత ఒక గిన్నె తీసుకున్నాను. దాంట్లోకి నేను టర్మరిక్, ఉప్పు కూడా వేసుకుంటాను. రసాన్ని రకరకాల పద్ధతుల్లో చేస్తుంటారండి. కొంతమంది ఏంటంటే టమాటా ముక్కలు వేసి చేసుకుంటారు. కానీ ఇంట్లో వాళ్ళు టమాటా ముక్కలన్నింటిని కూడా వేరు చేసేస్తున్నారని నేను ఇలా చేశాను. ఇది బాగా టేస్ట్గా అనిపించింది నాకు. తర్వాత దీంట్లోకి నేను చారు పౌడర్, ఒక పచ్చిమిర్చి వేసాను. వేసి ఆల్రెడీ నేను పేస్ట్ చేసుకున్నానని చెప్పాను కదండి, ఈ టమాటా పేస్ట్, దీన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి తగినంత చింతపండు పులుసు వేసుకున్నాను. ఒకసారి మీరు చూసుకోండి, మీకు సరిపోయిందా లేదా, ఎంత కావాలి అనేది చూసుకొని మనం వేసుకుంటే బాగుంటుంది, లేదా పులుపు ఎక్కువైపోతుంది. తర్వాత దీంట్లోకి ముల్లంగి కూడా యాడ్ చేశాను. ముల్లంగి వేయడం వల్ల చాలా మంచిదండి హెల్త్కి. ఏదో వాసన వస్తుంది అనేది మాత్రం అనుకోకుండా, అసలు రాదు మనం ఉడికించిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకబెట్టేస్తాను. అయితే రసాన్ని 2-3 పద్ధతుల్లో చేస్తానండి నేను కూడా. అంటే ఓన్లీ చింతపండు వేసి కూడా చేస్తాను, ఇలా టమాటాతో కూడా చేస్తాను, ఇంకా ఇన్స్టెంట్గా కూడా పౌడర్లు ఇలా కొట్టి కూడా వేసి చేస్తానండి. కానీ వాటన్నిటికంటే కూడా ఇది కాస్త టేస్ట్గా అనిపించింది నాకు ఈ రసం. అందుకని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మీరు ఎలా చేసుకుంటారు అన్నది కూడా నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ఇదిగోండి ఆల్రెడీ బాయిల్ అయిపోయింది, మొత్తం కూడా ఉడికిపోయింది. ఇప్పుడు నేను దీనికి తాలింపు పెట్టేసుకుంటాను. ఆల్రెడీ 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఇది కాస్తంత వేగుతున్న టైంలో నేను ఎండుమిర్చి వేసేసాను. తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఇంకా ఆవాలు, కాస్తంత జీలకర్ర, ఇవన్నీ కూడా వేసేసి నేను తాలింపు గింజలు అంటారు కదండి, వీటన్నిటిని కూడా వేసేసి నేను తాలింపు వేసేస్తాను చారుకి. ఇంతతో చారు అయిపోయినట్టేనండి. ఇక ఇదిగోండి ఆనియన్ కూడా వేసేసి కొంతమంది వేయరండి ఆనియన్, కానీ వేస్తే టేస్ట్గా అనిపించింది. ఆనియన్ కూడా వేసి లైట్గా రోస్ట్ చేసేసి చారులో వేసేస్తానండి. అంతే, అయిపోయినట్టేనండి ఇక చారు. ఈ రసం తయారు చేయడం చాలామందికి తెలిసిందేనండి, కానీ ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారు, అందుకని ఈ రసాన్ని నేను తయారు చేసి ఈ వీడియోలో నేను పెట్టి మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.